హలో అందరికీ. ఇవాళైతే ఎవరి దారిన వాళ్ళైతే వెళ్తున్నారు ఇంకా. హాలిడేస్ కూడా అయిపోయాయి. ఇంకా కొన్ని చక్రాలైతే వేస్తున్నామనమాట. ఈవినింగ్ వదిన వాళ్ళైతే వెళ్తున్నారు. వాళ్ళతోనే నేను, మా చెల్లి అండ్ పిల్లలు కలిసైతే మా ఇంటికి కూడా అమ్మ వెళ్తున్నాము. కొంచెం నవ్వండి. పనులు చేసినప్పుడు నవ్వు రాదురా. అది ఎలా ఉంటుంది తెలుసు నవ్వుతా పని చేస్తే. పిచ్చోళ్ళు అనుకుంటారు. మీరే చెప్పండి, రీజన్ లేకుండా నవ్వుతూ పనిచేస్తే ఎలా ఉంటుందో. ఇంకా ఫస్ట్ మా అత్తయ్య, పెద్దొదిన కలిసి కారపూసలా వేస్తారనమాట. అంత సెగ మీద అంత పెద్దయి నాకు వేయడం రాదు. ఇలా చిన్నగా అయితే నేను బాగా వేస్తానని చెప్పేసి ఇవి నేను వేస్తానని వచ్చాను. నేను ఇలా చిన్న చక్రాలైతే చాలా బాగా వేస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ననమాట. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా నేను, మా అమ్మ కలిసే చేసుకునేవాళ్ళం. ఇంకా మా చెల్లి కొంచెం పెద్దయిన తర్వాత ఇంకా మేము ముగ్గురం ఇంకా ఎప్పుడు మేమే కలిసి చేసుకునేవాళ్ళం కాబట్టి పిండి వంటలైతే ఎక్కువ నాకు చాలా బాగా వస్తుంది. ఇంకా మేము రాకముందే మా అత్తయ్య వేసేశారు. చక్రాలు, అరిసెలు, చెక్కలు, ఇంకా బూందీ ఇవన్నీ వేసేశారు. పిల్లలతో అవ్వదు వచ్చాక అని చెప్పేసి. ఇంకిప్పుడు వదిన వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకొన్ని చక్రాలైతే వేశాము. చక్రాలు చేసేటప్పుడు మంచి టిప్ చెప్తాను చూడండి. ఇలా డైరెక్ట్‌గా మనం కళాయిలో వేసే కంటే కూడా ఇలా మన దగ్గర ఏదైనా వెడల్పుగా ఉండేది గరిటె గాని అలాంటిది ఉంటే దాని మీద ఫస్ట్ వేసుకొని దాన్ని ఇలా ఆయిల్‌లో వదిలేసేయొచ్చు. చాలా బాగా వస్తాయి. మనకు కూడా కష్టం అనిపించదు. ఇంకా ఇలాంటి పిండి వంటలనే కాదు, నాకు పొయ్యి మీద వండడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బయట వచ్చే గాలి ఎంత చల్లగా ఉంటుందంటే, ఇంకా అన్నీ అక్కడే ఉంటే గనక మనం తిరిగే పని లేకుండా ఇంట్లోకి, బయటికి చక్కగా కూర్చొని చేసేసుకోవచ్చు. ఆ గ్యాస్ దగ్గర నుంచొని చేసుకునే కంటే. ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, మనతో పాటు ఇంకో నలుగురు కూర్చుంటారు. ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ పని చేసినట్టే అనిపించదు. అదే ఇంట్లో గ్యాస్ ముందు నుంచుని ఒంటరిగా చేసుకోవాలంటే అస్సలు నచ్చదు నాకు. నాకు విలేజెస్‌లో మెయిన్ నచ్చేది ఇదే. ఏంటంటే ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. మాట్లాడుకుంటూ చక్కగా చేసుకోవచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఏం కావాలన్నా సరే ఇంట్లోకెళ్ళి తెచ్చుకోవాలి. అదే ప్రాబ్లమ్. ఇంకా ఇలా అయితే మేము మార్నింగ్ టైమే ఇవన్నీ గూడా వండేసామనమాట. ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. ఇంకా లంచ్ చేసేసి అందరం రెడీ చేసుకున్నాం బ్యాగ్స్ అయ్యి. ఈ ఫ్లవర్స్ అయితే మేము ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళం ఉన్నామో అన్నీ వచ్చాయి. ఒక్కళ్ళు గూడా ఫీల్ అవ్వకుండా. ఇప్పుడైతే నేను అండ్ మా చెల్లి, మా పిల్లలు అండ్ మా చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము విజయవాడ వరకు. ఇంకా అటునుంచి నేను, మా చెల్లి కలిసి మా ఇంటికెళ్ళిపోతాం. వాట్సాప్ ఇంకా మా ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఆ నైట్ అయితే చక్రాలు అండ్ అరిసెలు చేసేసాము. నేను, మా అమ్మ, మా చెల్లి ముగ్గురం కలిసి. లక్కీగా మా ఇద్దరు పిల్లలు కూడా అలసిపోయినట్టున్నారు. వెంటనే తినేసి పడుకున్నారు. సో, మాకు టైం దొరికింది. ఆ రోజు నైట్ అయితే ఇలా వండేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ వచ్చారు మార్నింగ్. ఇంకా ఆ రోజు డే అంతా అలా అయిపోయింది. ఇంకా ఇంటికి అల్లుడొచ్చాడంటే ఆ హడావిడి వేరే ఉంటుంది గదా! సో, మా ఇంట్లో అలానే హడావిడి ఉంటుంది తిను మా ఇంటికొస్తే. ఆ నైట్‌కయితే సున్నుండలు చేసింది మా అమ్మ అండ్ పూర్ణాలు. నా ఫేవరెట్ అనమాట పూర్ణాలు, సున్నుండలు. ఈ పిండయితే ఎప్పుడో రెడీ చేసి పెట్టేశారు. ఇంకా నేనొచ్చిన తర్వాత ఇంకా నెయ్యి కలిపేసి చేద్దామని జెప్పేసి ఇలా ఉంచేశారు. ఇంకా ఈవినింగే పూర్ణాలు చేసేస్తే అవి తింటూ ఉన్నాము. ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే ఇంకా వినరు కదా ఈ మామ్స్. ఇంకా ఈ పూర్ణాలయితే చాలా పెద్ద ప్రాసెస్. అయినా సరే నేను వద్దని చెప్తాను. ఇంకా తను వినదసల. నేను నా మ్యారేజ్ అయిన తర్వాతే అనుకున్నాను. నేను మా అమ్మ దగ్గరున్నా, మా అమ్మ నా దగ్గరున్నా అస్సలు మా అమ్మ చేత పని చేయించొద్దని చెప్పేసి. మా అత్తగారి ఇంటికొచ్చినప్పుడు మాత్రం ఒక్క పని కూడా చేయొద్దని చెప్పి అలా కూర్చోమనే చెప్తాను. ఇంకెలాగోలా అక్కడ ఆపుతున్నాను గానీ ఇక్కడైతే అస్సలు ఆపలేను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మా ఇంటికి దగ్గరలో డీమార్ట్ పెట్టారంటే చూడ్డానికి వెళ్ళామనమాట. ఇంకా అలానే కొన్ని తీసుకుందాం మాకు కావాల్సినవని గూడా. ఇంకా నేను ఈ కళాయి ఒకటి తీసుకున్నా, స్టీమర్ ఒకటి తీసుకున్నాను. చాలా బావున్నాయి క్వాలిటీ గూడా. చాలా తక్కువలో గూడా వచ్చేసాయి. ఇంకా కొన్ని ఇంటికి కావాల్సినవి గూడా తీసుకొని ఇంకా ఈవినింగ్ చేసేసి మా ఇంటికెళ్ళిపోయాము. ఇంక ఈ కళాయి అయితే నేను యూజ్ చేశాను కూడా. అడుగు కూడా అంటట్లేదు. చాలా బావుంది. వెయిట్‌గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. డీమార్ట్‌లో స్టీల్ అయితే మనం క్వాలిటీ గురించి చూసుకోనవసరం లేదు. ఇంకా ఇవి అండ్ మా అమ్మ కూడా కొన్ని సరుకులు పంపించింది నా కోసం. ఇంకా అలా ఈవినింగ్ చేసి ఇంటికి వెళ్తుంటే దారిలో మాకీ చేపలు కనిపించాయన్నమాట. వీటి నేమ్ అయితే నాకు తెలీదు గానీ వీటిని కూడా ఇంకా కొని తీసుకెళ్ళాం ఇంటికి. ఇంకా ఆ తర్వాత మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి ఊరు కూడా. ఊరైతే ఎంత బావుంటుందంటే చాలా ఓల్డ్ అనమాట. ఎక్కడ చూసినా కొండలు, మామిడి చెట్లు, గట్లు అసలెంత బావుంటుందంటే అవన్నీ నేను షూట్ చేయాలనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు.
ఈసారి ఖచ్చితంగా గట్టు మీదకి వెళ్ళైతే అవన్నీ షూట్ చేయాలి. ఎందుకంటే ఊరు మొత్తం కనిపిస్తుంది కొండ మీదకి వెళ్ళామంటే. ఇంకా మామిడి తోటల్లోనే ఉండి అవి చూసుకుంటూ కాసేపయితే ఉన్నాము. అక్కడే కబుర్లు చెప్పుకుంటూ. ఇక్కడ మా వారికి చెప్పాను, "నేను వెళ్తూ ఉంటాను. నన్ను వీడియో తీయండి" అని చెప్పేసి. అసలు నేను కూడా కనిపీకుండా తీశారు. ఏమన్నా కనిపిస్తున్నానా చెప్పండి? ఏం వీడియోగ్రాఫరో ఏంటో. ఇప్పుడిది చూసారంటే ఇంకోసారి వీడియో తీయమన్నా సరే తీయరు. ఏదో జోక్‌గా అన్నాను. బాగా తీస్తారు. ఇంక ఇవాల్టికైతే ఇంతే ఇంకా. ఉంటా మరి. బాయ్. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.